యువజన సంఘాలను ఏర్పాటు చేశారు. వారిలో 140 మంది యువకులు వర్ణాంతర వితంతు వివాహాలు చేసుకున్నారు. అలాగే బాల సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలకు క్రమశిక్షణ, మంచి ఆలోచనలు నేర్పారు. ప్రజా సంఘాల కృషి వల్లే పార్టీ బాగా విస్తరించింది. మహిళా సంఘంలో పనిచేయడానికి పార్టీ కామ్రేడ్స్ ముందుగా తమ భార్యలను, అక్కా చెల్లెలను తీసుకువచ్చారు. మా బృందంలో రాష్ట్ర మహిళా సంఘ సభ్యులు మానికొండ సూర్యావతి, కాట్రగడ్డ హనుమాయమ్మ, ఎల్లంకి అన్నపూర్ణమ్మ, సుబ్బమ్మ, తాపిరాజమ్మ ఉండేవారు. సూర్యావతి అత్తగారు బుల్లెమ్మ గారు బెజవాడులో ఒక కమ్యూన్ నడిపేవారు. సత్యవతి లాంటి పెళ్లి కాని పిల్లలు చాలా మంది ఆ కమ్యూన్ లో ఉండేవారు. సూర్యావతి దంపతులు తమ సమస్త ఆస్తిని పార్టీకే ఇచ్చేశారు. బుల్లెమ్మ కూడా పార్టీకి ఎంతో సేవ చేసిన ఆదర్శమూర్తి. ఆమెను అందరూ గోర్కి అమ్మ అనేవారు. రాజమ్మకు నాకు బాగా వెనుకబడిన తిరువూరు, నందిగామ తాలూకాలలో పార్టీ పనిని అప్పచెప్పారు. స్థానిక పార్టీ కార్యకర్తల సాయంతో అక్కడ చిన్న చిన్న గ్రూపు మీటింగులు పెట్టి స్త్రీల హక్కుల గురించి, ఆరోగ్యం, ప్రసూతి శిశువుల జాగ్రత్తల గురించి చెప్పేవాళ్ళం. పార్టీకి బాగా పట్టు ఉన్నటువంటి రెడ్ విలేజెస్ కొన్ని ఉండేవి. నందిగామ తాలూకాలో వీరుళ్లపాడు ఒక రెడ్ విలేజీగా ఉండేది. రాజమ్మ, నేను ఆ ఊరికి తరచుగా వెళ్లేవాళ్ళం. ఆ ఊరిలో ముందు మరుగుదొడ్ల కార్యక్రమం తీసుకున్నాం. ఆ రోజుల్లో గ్రామాల్లో మరుగుదొడ్లు ఉండేవి కావు. దానివల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ అచ్చమాంబ గారు మాకు ఎన్నోసార్లు క్లాసులు పెట్టి చెప్పారు. ఆ విషయాల పట్ల మేము మహిళా సంఘం సభ్యులకు అవగాహన కలిగించే వాళ్ళం. అలాగే కులాలు, అంటరానితనం లాంటి దురాచారాల గురించి చెప్పేవాళ్ళం. మేము రాజకీయ పాఠశాలలో నేర్చుకున్న అనేక అంశాల గురించి కూడా చెప్పేవాళ్ళం. ఆ రకంగా పార్టీ విస్తరణలో మా వంతు కృషి మేము చేశాం. నందిగామ తాలూకా సనగపాడు అనే ఊరిలో పార్టీ పట్ల కొంత వ్యతిరేకత ఉండేది. సూర్యావతిని అక్కడ కొట్టడానికి వచ్చారని తెలిసింది. రాజమ్మ, నేను ఆ ఊరు వెళ్లాలని అనుకున్నాము. అవమానం పాలు అవుతారు, వెళ్ళొద్దని కామ్రేడ్స్ వారించారు. అయినా మేము శనగపాడు వెళ్లి అరుగుల మీద గ్రూప్ మీటింగ్ లాగా పెట్టి పాటలు పాడాము. మా పాటలు వారిని ఆకర్షించాయి. మెల్లగా ఆ ఊరిలో కూడా 20 మంది సభ్యులను చేర్చాము. ఆ చిన్న విజయానికే ఎంతో పొంగిపోయాము. మా మహిళా సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘంలో విలీనం చేయాలన్న ఆలోచన కొంతమందికి వచ్చింది. కలకత్తాలో అరుణా అసఫాలి లాంటి వారు ఆ వైపుగా కొంత కృషి చేశారు. కానీ కాంగ్రెస్ వారు ఎక్కువ మంది ఇష్టపడలేదు. మన రాష్ట్రంలో కాకినాడలో జరిగిన కాన్ఫరెన్స్ కి కూడా వెళ్ళాం. మేము నేర్పించిన సభ్యత్వాన్ని కూడా చూపెట్టాము. భారతీ రంగా లాంటి ప్రముఖులు మమ్మల్ని కలుపుకోవాలని ఉత్సాహం చూపినా అది జరగలేదు. కాంగ్రెస్ వారిది రూపాయి సభ్యత్వం, మాదేమో అనాయే. ఇంకా వాళ్లతో పొసగదని అర్థమయ్యి ఆ ప్రయత్నం విరమించుకున్నాము. అప్పుడు మేము ప్రత్యేకంగా గుంటూరు జిల్లాలోని చిలమూరులో మా రాష్ట్ర కాన్ఫరెన్స్ ను జరుపుకున్నాము. దానికి హాజరా బేగం లాంటి పెద్దలే కాక కేరళ, మద్రాస్ తదితర ప్రాంతాల నుండి సౌహార్ద ప్రతినిధులు హాజరయ్యారు. అప్పుడు రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కమిటీలను కూడా ఎన్నుకున్నారు. కృష్ణా జిల్లా కమిటీలలో నాతో పాటు హనుమాయమ్మ, ఎల్లంకి అన్నపూర్ణమ్మ, రాజమ్మ ఉన్నారు.